కవిత సస్పెన్షన్ వ్యవహారం కుటుంబ డ్రామాగా అభివర్ణించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. అందరూ కలిసి చర్చించుకునే కవితను కావాలనే పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపిస్తున్నారు ఆయన. ఇదే సమయంలో పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం వారి మధ్య గొడవలు పీక్ స్టేజ్ కు వెళ్లాయని కామెంట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసమే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్తున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపటి క్రితమే సస్పెండ్ చేశారు. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ ఉన్నారు. ఎలా చూస్తారు కవిత సస్పెన్షన్? కవిత సస్పెన్షన్ నిజంగా కూడా ఎలా ఉందంటే ఇది వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ పీక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ ఫైటింగ్ ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్ పొజిషన్ గురించి వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కవిత గారిని వీళ్ళందరూ కలిసికట్టుగా ఒకళ్ళని ఎలివేట్ చేస్తే అంటే ఒకరిని సైడ్ లైన్ చేస్తే బాగుంటుంది. కవితని ఈరోజు సస్పెండ్ చేసి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అంటే వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ ఒకవైపు పొలిటికల్ పొజిషన్కి అయితే, ఇంకొక వైపు ఇలా జరిగిన అంటే కమిషన్లలో వాళ్ళకు వాటా కావచ్చు, ఆమెకు రావాల్సిన షేర్ కావచ్చు, దాని గురించి కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కలిసికట్టుగా చేసిన కరప్షన్ ఇదంతా కూడా వాళ్ళందరికీ తెలుసు. ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎవరికి ఎంత వచ్చినాయి, వీళ్ళందరికీ ఇంటర్నల్ డిస్కషన్ అయినాయి. మరి వారి వాటా వాళ్ళకి రాలేదని మేము భావించడం జరుగుతుంది. మీరేమో ఇంటర్నల్ వార్ అంటున్నారు, కవిత ఏమో హరీష్ రావు, సంతోష్ రావు వెనక మీ సీఎంఏ ఉన్నారంటూ కూడా నేను బహిర్గంగా కామెంట్ చేశాను. గతంలో కూడా ఇదే కవిత గారు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ నాయకులే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పడం జరిగింది, కవిత గారు వెనుక సీఎం రేవంత్ అన్న గారు ఉన్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న కవిత మాట్లాడుతూ హరీష్ రావు మరి సంతోష్ వెనుక కూడా సీఎం రేవంత్ అన్న గారు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మా ముఖ్యమంత్రి గారికి మీ పార్టీతోని మీ వ్యక్తిగత ప్రాబ్లమ్స్తోని మా ముఖ్యమంత్రికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మీ పార్టీలో జరుగుతున్న వాస్తవాల గురించి మా ముఖ్యమంత్రికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సిన్సియర్గా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట గురించి ఈరోజు పనిచేయడం జరుగుతుంది. పేదవాళ్ళ గురించి పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు. ఇది వాళ్ళ ఇంటర్నల్ ఫైట్. కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఇంటర్నల్ ఫైట్. వాళ్ళ ఫైట్ ఈరోజు మా పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవాలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇది ఆల్రెడీ కాళేశ్వరం డైరీస్ తెలంగాణలో ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఇది ఎపిసోడ్ బై ఎపిసోడ్ రాబోయే రోజులలో కూడా బయటకు వస్తుందని భావిస్తున్నాం. నెక్స్ట్ కవిత రాజకీయ పరంగా ఎలా స్టెప్ తీసుకోబోతుంది అనుకుంటున్నారు? కవిత ఇదంతా కూడా వీళ్ళందరూ ఒకటే. వీళ్ళందరూ కూడా ఇంటర్నల్ ప్లాన్ చేసి ఒక డిసిజన్ తీసుకొని కవితను వాంటెడ్లీ బయటికి పంపించి ఆమెను మళ్ళీ ప్రజలలో తింపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఇదంతా కూడా కలిసికట్టి అంటే ఇదంతా కుటుంబం ఆడుతున్న డ్రామా. ఇదంతా కూడా ఈ డ్రామాని తెలంగాణ ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి మీరేమన్నా ఒకవేళ వస్తే వెల్కమ్ చేస్తారా? వీళ్ళందరూ కూడా తెలంగాణను దోచుకొని తెలంగాణ ప్రజలను దోచుకున్న నాయకులు వీళ్ళందరూ ఫస్ట్ మా పార్టీలో రావాలంటే వీళ్ళపైన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయాలి. వాళ్ళ క్లియర్ అయిన తర్వాత మా పార్టీ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికైతే కవిత ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలే ఈరోజు సస్పెన్షన్కి కారణం అంటూ కూడా అనిల్ యాదవ్ చెప్తున్నారు. సేమ్ టైం ఇన్ కేస్ మా పార్టీలోకి కవిత రావాలనుకుంటే ముందుగా తన పైన ఉన్నటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని రావాలి. సేమ్ టైం కాళేశ్వరం డైరీస్లో ప్రస్తుతం మొదటి పేజీ మాత్రమే స్టార్ట్ అయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో అయితే అల్లకొల్లలం స్టార్ట్ అయిందంటూ కూడా అనిల్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.